బాబు, ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయిల్లో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు? నో, దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో, నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్, నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు. ఏ మాట కామాట. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్ గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్, నేను బయటకు వెళ్తాను. నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వర్రీ, నేనుండగా మీకేం భయం. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కచ్చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి. దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తనండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూరు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువులను బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏంట్రా? ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపీ కింద ఉంది? ఏంట్రా? ఏమండి, పాలోడు వచ్చాడు, వదలండి. వస్తే మళ్ళీ వస్తాడు, నువ్వేం వెళ్ళక్కర్లేదు, నేను చెప్తా ఉండు. అలా అనకండి బాబు. ఈ శివరి నుంచి ఆ శివరి వరకు నేను ఒక్కడే పోయానా? మళ్ళీ రామంటే కుదరదు బాబు. అసలే కొత్త కథ. పాలవాడేవాడు పాలెలా ఉంటాయో అంటున్నాను. పాలు ఎలా ఉంటాయి? పాలని తెల్లగా ఉంటాయి, తాగితే కమ్మగా ఉంటాయి, నీళ్ళు కలిపావనుకో పలుచుగా ఉంటాయి అంతే. నేను వెళ్తున్నాను. నువ్వు వెళ్ళదు. నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు. నేనే వెళ్తాను. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం వచ్చేస్తాను. అది నువ్వు నిద్రపోతున్నావు. నిద్రపోకూడదు. నిద్రపోతావా? పడుకోగా వెంటనే వచ్చాను. ఏటి ఎంతకీ రారు? ఏటి చేస్తున్నారో ఏటో. పోయా ఏంటని అవుతున్నావు? పాల్పోయ్ బాబు. ఈ మధ్య బర్మా లుంగీలు, జపాన్ లుంగీలు చాలా వస్తున్నాయండి. మగోళ్ళంతా రంగురంగు లుంగీలని లంగాలా కట్టేస్తున్నారండి. కానీ బాబు, తోక సుక్క లాంటి తోక లుంగి తమకు బాగా సరిపోయిందండి. సర్లేవయ్యా, నువ్వు పాల్పోయి. తమరు ముఖం మీద కుంకుమ బొట్లు ఉంది, తుడుచుకోండి బాబు. నా పేరు యాదయ్య అండి. వస్తానండి.
మీద అయ్యో పని మనిషి వచ్చానంట్లేయండి. ఏమండి పని మనిషి వచ్చింది వెళ్ళనివ్వండి. మా ఇంట్లో గిన్నె లేవు పక్కింటికి వెళ్ళమ్మా. అయ్యో ఏమండి అయ్యో నా మాట వినండి. పక్కింటి సావిత్రమ్మ గారిని పని మనిషి పంపించమన్నాను. పంపించినట్టుంది వదలండి. మీరేం వెళ్ళక్కర్లేదు, మీరు పడుకోండి. అయ్యో, మరి గిన్నెలు ఎవరు తోముతారు? నేను తోముతాను. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు అయ్యో, ఏంటండి ఇది? నిశ్చయం. మీరు గిన్నెలు తోముతున్నారేంటి? ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. ఆ, రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నేను ఈ గిన్నె వేస్తాను. అయ్యో ఈ దెబ్బలు తోముతాను. ఆ ప్లేట్ తోమేస్తాను. లేవండి. నీ చేయకూడదు. అయ్యో పదండి. అల్లరి బాబు అయ్యో, ఏమైంది? అయ్యో నా- వదలండి. అబ్బబ్బబ్బా, వదలండి. నాకు చాలా పని ఉంది. అయ్యో అయ్యో ఏంటండి ఇది? ఏం చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, నా చెంబు. అయ్యో ఏమండి, ఇదే బాత్రూమ్ అనుకున్నారా బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో 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 ఏమిటి ఏం చేద్దాం? ఏదో ఓ పంచి నేను పెళ్ళికేస్తాను, నువ్వు బయటికి వెళ్ళు. తినండి. ఏమండి ఈ తడిబట్టలతో వెళ్తే బాగోదు. మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏమిటండి? మీ ఆవిడండి. మా ఆవిడ ఏమండి? నిన్న పెరుగు అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడ ఎక్కడా? మరి ఓ వంటింట్లో ఉన్నారా? వండిటో లేదండి, పెరట్లో బట్టలు ఆడేసుకుంటుందండి. ఓహో బట్టలు కూడా ఆడేసుకుందండి. బయట నట్లుందండి. అలాగే. బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి పాప, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి. నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగు ఉంచండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. ఆయ్ ఏమిటండి మీరు? నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి. అవును, అడిగైతే ఇంకెవరుంటారు. మన ఇద్దరం ఎంతక్క. అయ్యో ఆఫీస్ టైం అయింది, అసలు మొదటి రోజు. లేవండి. నా కళ్ళు నీరసం ఉన్నాయా? సిక్కు లేకపోతే సరే లేవమంటుంది. అమ్మా ఇవ్వరా అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు. అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్ ఎంట్రా. నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తారో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు టచ్లు చేస్తున్నారు? నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అతవుకొచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా? నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో. అబ్బా వదలండి, మీరు మరీను. జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత,
పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే. దీంట్లో తప్పే ఉంది. నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని ఆ మూట తీసుకెళ్లి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు. నా టవల్ చెప్తా. అది నా చున్నీ. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే, మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఏలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. రాయ్ పోరా. సరే రెండు పోదాం. నాతో పెట్టుకోకు. ఏంట్రా బాబు ఆంటీ దగ్గర నవ్వేస్తుంది? డిన్నర్ కు టైం అయింది కదా, అందుకే ఆంటీ ఆనందంగా ఉంది. ఇంకా మాట్లాడతారా బాబు? డిన్నర్ అయితే ఏం మాట్లాడతారు, పడుకుంటారు. బాలు బాలు తలుపు తీరా. మీరు చదువుకోరా, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో రాటి, నిద్ర వస్తే తాగి చదువుకోండి. నిద్ర రమ్మన్నారా? ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరా వీళ్ళు? అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో. ఆంటీ స్టార్ట్ అయిందిరా. లేదురా, అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు. అయితే మనం కూడా వెళ్దామా? ఏంట్రా తొందర, తలుపులేసుకుని. కుదరదురా బాబు, న్యూస్ రీల్ చూడాలి. పదండ్రా. ఏంటారు బాబు, ఎంత ఎత్తులో కట్టుకున్నాడు? తీసరా. నేను ఎక్కుతారా, నేను ఎక్కుతారా, అదే నేను ఎక్కుతారా. ఆంటీ ఎదురా, లోపల ఏం చేస్తున్నారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందిరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు, పొట్ట రుద్దుకుంటాడు. పిలువ. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా? పోతుంది పోతుంది. ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? ఉండీలు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు? WWF లైవ్ రా. ఎవరు దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, నరికి పడేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ వేదవులు చొరబడ్డానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు.
సగంలో ఆపేడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడేమో వెళ్ళి చూద్దారా. నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. నేనేం తప్పు మాట్లాడానా? వెంటిలేటర్ అమ్మా అమ్మా మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అపారావు వస్తున్నానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు. వెళ్ళు. పదా. నమస్కారం. నమస్తే. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి, ఇవ్వండి, 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పెలా ఉంటుంది? అమ్మో, రా వెళ్దాం. కొంచెం చిల్లర. చిల్లరా? మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా ఓహో అదా. కళ్ళు మూసుకో. నా చేతిలో చిప్పా. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఒరేయ్, ఇట్రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక అను. ఎందుకు? నువ్వు డాక్టరా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో నా స్టాంపు! అమ్మో నా స్టాంపు! ఏమండి, చిన్న కుర్రాన్ని చూసారేట? ఏమన్నా తెలియదు బాబాయ్. ఫోన్లో నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు. చచ్చిన వదలను. అమ్మో నా స్టాంపు! సార్, నా స్టాంపు సార్. 20 పైసలు సార్. కుర్రాడు సార్. నాలుగు సార్. ఏమిటయ్యా, ఏమిటి? స్టాంపు సార్, రెవెన్యూ స్టాంపు, 20 పైసలు. స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి? దానికోసం స్టాంపు. ఇవాళ ఆఖరి రోజు. ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో, ఇప్పుడే వస్తా. సార్, ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను. ఏమిటా చూపు? నేను మావాడు ఒకేలా ఉన్నావనా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యిలా చూపించి నాలుగు మడత పెట్టి, చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తాను, జాగ్రత్త. నువ్వు అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా రఫ్ ఆడించేయి.